హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐపీఎల్ బానిస. అండ్ ఈరోజు మేము మాట్లాడబోయే టాపిక్ ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ టీమ్ సెలెక్షన్ గురించి. టీ20 కదా, Yes. టీ20. యా. సో మెయిన్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నడిచే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ని చూస్ చేసుకున్నారు ఓవర్ సూర్యకుమార్ యాదవ్. అండ్ వాట్ యూ ఫీల్ అబౌట్ దట్ అఖిలేష్? నేనైతే శ్రేయస్ అయ్యర్ సెలెక్షన్ మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా వన్ డేకి ఇస్తారు అనుకున్నా. లాస్ట్ టైము శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఇచ్చేసి వాళ్ళు ఏం కన్విన్స్ చేసారు అంటే మూడు మూడు అదే 3 ఫార్మర్స్లో డిఫరెంట్ కెప్టెన్ ఉండడం కరెక్ట్గా అనిపించలేదు. అందుకే మేము శుభ్మన్ గిల్ని టూ సైడ్ దీన్ని ఓడిఐ ఇంకా టెస్ట్ టీమ్కి కెప్టెన్ చేస్తున్నాం. సూర్యకుమార్ కంటిన్యూ అయితే టీ20లో అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇది చూస్తే మళ్ళీ శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్సీ ఎందుకు తీసుకొచ్చారంటే సూర్యకుమార్ ఫామ్ డిప్ అయిపోయింది. చూసినాం ఐపీఎల్ పర్ఫామ్ చేయలేదు. చివింగం నావలి ఫ్లేవర్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. బట్ ఇండియాకి ఏం చేసిండో ఇండియా మర్చిపోదు ఆఫ్ కోర్స్ సూర్యకుమార్ యాదవ్ ని. అది ఇండియా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటది. బట్ ఇంకా యాజ్ కరెంట్ ఫామ్ ని చూస్ చేసుకొని ప్లేయర్ ని సెలెక్ట్ చేసారు. ఆ కరెంట్ ఫామ్ లో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ మంచిగా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఒకటే క్యాప్టెన్ ని చూస్ చేసుకొని వస్తుంది. టీమ్ లో ఓన్లీ 11 మెంబర్స్ యాడ్ ఉంటది కాబట్టి. ఎందుకంటే ఇండియాలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు ప్లేయర్స్ కి. ఒక్కొక్క పొజిషన్ కి 2 ప్లేయర్స్ ఉన్నారు. మంచి కాంపిటీషన్, అది కూడా ఫేర్ కాంపిటీషన్ ఉన్నారు. అంటే నార్మల్ ప్లేయర్స్ కూడా కాదు, 4. సో మంచి కాంపిటీషన్ ఉంది. సో ఇంకా ఖచ్చితంగా ఎవరైనా ఒకరు డిసప్పాయింట్మెంట్ ఉంటది. ఈసారి సూర్యకుమార్ యాదవ్ ఫేస్ చేస్తుండ్రు. ఐ హోప్ సూర్యకుమార్ యాదవ్ మంచి కంబ్యాక్ ఇస్తారు. అండ్ ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఏదో ఆడుతున్నారు కదా, అందులో మంచి ఆడుతుంది సూర్యకుమార్ యాదవ్. అదే ముంబై టీ20 లీగ్ అవుతుంది, మంచిగా ఆడుతుంది. నువ్వు అప్పటికైనా సరే ఈ మన ఇప్పుడు వచ్చిన స్క్వాడ్ లా ఒక ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్ నువ్వు చూస్ చేసుకో. అసలు ఎంత కాంపిటీషన్ ఉంది. అవును, మనల్ని చూస్ చేసుకోమంటే మాత్రం అప్పుడు అర్థమవుతుంది మనకి, అంటే వాళ్ళకి సెలెక్టర్స్ కి ఎంత టఫ్ ఫైట్ అని చెప్పేసి. బట్ అశ్విన్ కూడా కొంచెం సూర్యకుమార్ యాదవ్ ని కూర్చోబెట్టడం మీద డిసప్పాయింట్మెంట్ ఉన్నాడు. కానీ ఎట్ ద ఎండ్ ఆయన కూడా ఏమంటుండంటే ఇంకా మరి శ్రేయస్ అయ్యర్ ని పక్కన పెట్టగలుగుతామా అంటే అక్కడ కూడా ఆన్సర్ లేదు మరి అశ్విన్ దగ్గర. సో ఇప్పుడు 2 క్వశ్చన్స్, స్ట్రాంగ్ క్వశ్చన్స్, అంటే శ్రేయస్ అయ్యర్ ని పక్కన పెట్టాలా, సూర్యకుమార్ ని పక్కన పెట్టాలా అనేది. సో సూర్యకుమార్ ని పక్కన పెట్టడం అనేది కొంచెం ఫేర్, అంటే రీసెంట్ ఫామ్ చూసుకుంటే. అండ్ లాస్ట్ వరల్డ్ కప్ తెచ్చిండు, తేలేదు అనట్లేదు కానీ తెచ్చిండు, కానీ పర్ఫార్మెన్స్ లేకుండే వరల్డ్ కప్ లో. అండ్ ఐపీఎల్ లో కూడా అంత ఫామ్ లేదు ఈసారి. శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉన్నాడు ఐపీఎల్ లో. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఒక ఐపీఎల్ గెలిచింది, మళ్ళీ ఒకసారి ఫైనల్. సో చూద్దాం శ్రేయస్ అయ్యర్ ఎట్లా చేస్తాడో. చాలా చూసినాం కదా మనం ఎట్లా బ్యాటింగ్ చేసాం. టీమ్ విషయానికి వస్తే స్క్వాడ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్, సంజు శాంసన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్, అండ్ వైభవ్ సూర్యవంశి అసలు వాటే స్టార్ట్ కదా. అంటే ఐపీఎల్ నుంచి స్ట్రేట్ అంటే అసలు ఫస్ట్ టైం అంత యంగ్ ఏజ్ లో డెబ్యూ చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ సచిన్ టెండూల్కర్ చేసిన 19 years, ఇప్పుడు సూర్యవంశి 15 years కి చేసిండు. అండ్ సెలెక్ట్ అయింది అంతే. అంటే ఆడతలే ఆఫ్ కోర్స్, ఇంకా అంటే ఆడిపిస్తాడేమో. ఖచ్చితంగా ఆడితే మాత్రం మంచిగా పర్ఫామ్ చేస్తాడు. ఫియర్లెస్ బ్యాటింగ్ అండ్ క్లాసికల్ షాట్స్ మంచిగా ఆడుతుండే. షార్ట్ సెలెక్షన్ కూడా అంతా బ్లైండ్ గా ఏమి హిట్ చేయట్లేదు బాల్ ని. సో జోఫ్రా ఆర్చర్ ని నెట్స్ లో కొట్టిండు, ఈసారి స్టేట్ గ్రౌండ్ లో కొడతాడు ఇంగ్లాండ్ లో. ఇది మంచి పాయింట్. సో తిలక్ వర్మ వైస్ కెప్టెన్, తెలుగు వాళ్ళకి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీ. అండ్ అభిషేక్ శర్మ ఆల్రౌండర్, శివం దుబే ఆల్రౌండర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్, అక్షర్ పటేల్ ఆల్రౌండర్, వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ విషయానికి వస్తే హర్షిత్ సింగ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్. వాట్ సెలెక్షన్, మంచి సెలెక్షన్. వన్ డే లో కూడా ఉండవు. లక్నో కదా ప్రిన్స్ యాదవ్, లక్నో నుంచి ఏదైనా మంచి జరిగిందంటే ఇదే. లక్నో టీం మొత్తం పర్ఫామ్ చేయకపోయినా ప్రిన్స్ యాదవ్ మంచిగా పర్ఫామ్ చేసిండు. సో ఇండియాలో ఛాన్స్ కొట్టిండు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ రవి బిష్ణోయ్ ఆఫ్ కోర్స్ మంచి ప్లేయర్, వరుణ్ చక్రవర్తి మంచి ప్లేయర్. అండ్ ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో మానవ్ సుతార్ ఎంత మంచిగా బౌలింగ్ చేస్తుండు, 5 wickets తీసిండు అనుకుంటున్నాను. ఇప్పటికీ ఆ టీమ్ లో గుజరాత్ వాళ్ళే ఉన్నారు సగం మంది, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్. సో ఇండియాలో ఇప్పుడు క్రికెట్ టాలెంట్ చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. మంచి టాలెంట్ ఇంకా రాబోతుంది కూడా మంచి టాలెంట్. ఎందుకంటే మనకి సెలెక్షన్స్ ఎట్లుంటాయంటే ఇప్పుడు కనబడ్డాడే దొరుకుతాడు. వైభవ్ సూర్యవంశి కళ్ళల్లో పడ్డాడు కాబట్టి దొరికిండు. ఆయన కన్నా మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు.
ఉన్నారు ఇప్పుడు లోకల్లో చాలా మంది ఉన్నారు ఆయనకన్నా మంచి ప్లేయర్స్. మేమిద్దరం అంట, మేమిద్దరం కాదు. మేమిద్దరం కాదు, వీఆర్ 28 ఇయర్స్ ఓల్డ్. సో ఇప్పుడు అప్పటికి నువ్వు ఏషియన్ గేమ్స్ సెలెక్ట్ చేసుకున్న టీంలో జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. ఉమ్, అందులో కూడా మొత్తం ప్లేయర్లు అందరూ డిఫరెంట్ ఉన్నారు సార్, మస్తు ఉన్నారు ఒక్కొక్కరు. అవును. మళ్ళీ ఇండియా ఏ స్క్వాడ్, ఇండియా ఏ అని చెప్పి శ్రీలంకని ఇంకో టీం ఆడుతుంది కొన్ని గేమ్స్ లా. అవును, ఇప్పుడు రజత్ పట్టిదార్ ఇప్పుడు ఏ సెలక్షన్ లో ఇందులో లేడా. చాలా మంది డిసప్పాయింట్ అవుతారు, కానీ మనమైనా చూస్తే కెప్టెన్సీ ఇవ్వాలంటారు అది ఆయనకి. మరి సూర్యకుమార్ యాదవ్ తీసేస్తే మళ్ళీ దానికి కాంట్రవర్సీ అయ్యి రజత్ పట్టిదార్ కూడా కెప్టెన్సీ వస్తుంది, కానీ టైం పడుతుంది. ఎంత మంది ఉన్నారు చూసినా. అదే శ్రేయస్ అయ్యర్కి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, శ్రేయస్ అయ్యర్కి ఇద్దామని చెప్పి. అండ్ శ్రేయస్ అయ్యర్కి ఇది కరెక్ట్ టైం, మంచిగా పర్ఫార్మ్ చేస్తారు అనుకుంటున్నది కెప్టెన్ అండ్ బ్యాటర్. సో T20 టీమ్ లో సెలెక్ట్ అయిన దాంట్లో కూడా 4 కెప్టెన్లు ఉన్నారు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ ఇండియా కెప్టెన్. మళ్ళా ఇంకా 2 ఉన్నారు అనుకుంటాను. దీంట్లోనా అక్షర్ పటేల్ కెప్టెనే. 5 కెప్టెన్లు ఉన్నారు టీంలో. ఐపీఎల్ కి కెప్టెన్సీ చేసిన వాళ్ళ దాంట్లో కోచ్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అండ్ మార్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్. ఓకే, బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ అంటే తెలీదు. లాస్ట్ టైం నైస్. టెస్ట్ మ్యాచ్ ఒకటే కానీ వన్ డే 3 వన్డేస్ ఉన్నాయి అండ్ 5 T20s 3 T20s ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ తోటి. దాని తర్వాత నెక్స్ట్ ఐర్లాండ్ తోటి ఉన్నాయి. ఐర్లాండ్ టూర్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్లో 6 T20లో 5 T20లు ఉన్నాయి అండ్ వన్డేలు 3 ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఈ ఒకటే వన్డే ఆడుతుంది ఆఫ్ఘనిస్తాన్ తోటి, దానిలో రెస్ట్ ఇచ్చారు. ఓకే, మీదే ఆడుతున్నాడా? మిగతా లేదు, ఒకటే వన్డే ఉందా? ఓకే ఓకే. ఎట్లా ఇంగ్లాండ్ టూర్ అంటే తర్వాత సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ మంత్ కాబట్టి. బట్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఇంకా ఐపీఎల్ అయిపోయినాక ఇది మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు. టెస్ట్ మ్యాచ్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి, బట్ ఇప్పుడు ఆడేది చిన్న టీమ్ తో కాబట్టి అంత ఉండదు. కానీ మనం వేరే టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది, ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్. సూపర్ మస్తు అయింది అది, మస్తు అయింది. 3 days లోనే అయిపోయింది మ్యాచ్, కాకపోతే 3 or 4 days లో అయిపోయింది మ్యాచ్. సో అంతే గైస్, ఈ వీడియోకి we will meet you in the next video. Thank you for watching IPL Banisa. Please like, share and subscribe IPL Banisa.